ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. మహోన్నతుని విద్య నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను ప్రభు కృప వలన క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఈ సందర్భంలో చక్కని ఆత్మీయ జ్ఞానమును మనం నేర్చుకుందాం. ప్రియులారా, మానవ జీవితంలో అనేకమైనటువంటి బంధాలు బాంధవ్యాలు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, గురువులు, స్నేహితులు, బంధువులు, అభిమానించేటువంటి వ్యక్తులు, మన చుట్టూ ఒక సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనేకమైనటువంటి ఆకర్షణల చేత ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి ఎడల ఒకరు గౌరవభావాన్ని కలిగి ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయమై మనం చక్కగా ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క విద్య, మహోన్నతుని సంగతులు మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంది. దేవునితో మనిషికున్న బంధాన్ని మనం నేర్చుకోవాలంటే మనిషితో మనిషికున్న బంధాన్ని మొట్టమొదట మనం ఆలోచన చేయాలి. మనుషుల మధ్య బంధం, మనుషుల మధ్య ప్రేమ, మనుషుల మధ్య స్నేహం, మనుషుల మధ్య ఆకర్షణ, వీటిని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఒక మనిషి మరో మనిషిని ప్రేమించినప్పుడు వారిని సంతోషింపచేయటానికి వీరు ఎంతవరకైనా వెళతారు. ఒక మనిషి మరో మనిషిని ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తిలో సంతోషాన్ని, ఆనందాన్ని చూడటానికి ప్రేమిస్తున్న వ్యక్తులు ఎంతవరకైనా వెళతారు. అంటే వారి కళ్ళలో ఆనందాన్ని చూడటానికి వీరు కష్టపడతారు, నొప్పింపబడతారు. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని మనం ఆలోచనల్లోకి తీసుకుంటే ఆ కుటుంబంలో కుటుంబ యజమాని కుటుంబం యొక్క సంతోషం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు, లోకంలో శ్రమిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అయినా సరే తన కుటుంబాన్ని సంతోషంగా, సుఖంగా ఉంచటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు తన కష్టాన్ని మర్చిపోతాడు, తన బాధను మర్చిపోతాడు. కుటుంబంపై తనకున్నటువంటి ప్రేమను తాను కష్టపడుతూ ఆ కష్టంలో వ్యక్తం చేస్తూ ఉంటాడు. తాను కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడన్నది తాను కుటుంబం కోసం పడుతున్న కష్టంలో కనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నప్పుడు మానేయచ్చుగా అంటే మానడు, జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకంటే కుటుంబ బాధ్యత తనదనుకున్నాడు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, కుటుంబం తన వలన బ్రతుకుతుందని, తాను కష్టపడైనా కుటుంబాన్ని సంతోషపెట్టాలని తాను భావిస్తాడు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల కోసం, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, విద్య నేర్పించిన గురువుల కోసం, అభిమానించే వ్యక్తుల కోసం ఈరోజు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎన్నో కష్టాలను వారు అనుభవిస్తూ ఉంటారు.
ఫలానా వారు సుఖపడటానికి నేను కష్టపడాలి, నేను బాధ అనుభవించైనా వారిని సంతోషంగా ఉంచాలి. పిల్లలను సంతోషంగా ఉంచడానికి తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి పిల్లలు, భార్యను సంతోషంగా ఉంచడానికి భర్తను సంతోషంగా ఉంచడానికి భార్య, గురువును సంతోషంగా ఉంచడానికి శిష్యులను సంతోషంగా ఉంచడానికి గురువులు, అభిమానించే వ్యక్తులను సంతోషంగా ఉంచడానికి అభిమానించేవారు ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎన్నెన్నో వేదనలకు గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరి ప్రేమ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ప్రాణములు కూడా ఇచ్చేటంతగా వారు ప్రేమిస్తారు. తల్లిదండ్రుల కొరకు ప్రాణాలు ఇచ్చేటంత స్థాయికి వెళుతూ ఉంటారు, లేక అవయవాలను దానం చేసే స్థాయికి వెళుతూ ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు అనేటువంటి మాటలు వారి సందర్భంలో మనకు వినిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, మనుషుల మధ్య బంధాలను మనం చూస్తున్నప్పుడు, మనుషుల మధ్య ప్రేమలను మనం చూస్తున్నప్పుడు ఒకరికొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు చేతి మీద కానీ లేక ముఖం మీద కానీ పచ్చబొట్లు పొడిపించుకున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఈ పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకున్నారు అనగానే మా అమ్మ కోసమండి అంటూ ఉంటారు, మా అమ్మ జ్ఞాపకార్థం అంటూ ఉంటారు, మా నాన్న కోసం అండి, ఈ పచ్చబొట్టు మా నాన్నకు అంకితం అండి అంటూ ఉంటారు, నా భార్య కోసం అండి, నా భర్త కోసం అండి అని మాట్లాడుతూ ఉంటారు, నా సహోదరుల కోసం అండి, మా చెల్లి కోసం అండి, మా అక్క కోసం అండి, మా తమ్ముని కోసం అండి, మా అన్న కోసం అండి. అలాగే అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఏ రంగంలోనైనా, సినీ రంగంలోనైనా, రాజకీయ రంగంలోనైనా, శాస్త్రీయ రంగంలోనైనా అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పేరిట కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటూ వారి యొక్క అభిమానాన్ని చాటుతూ ఉంటారు. పచ్చబొట్టు ఏమీ నెమ్మదిగా సుఖంగా పొడిపించుకోవటానికి కుదరదు, బాధ కలుగుతుంది. కష్టంతో వారు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. అలాగని పచ్చబొట్లు పొడిపించుకోమని నేను చెప్పడం లేదు. విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కష్టపడైనా సరే ఎదుటివారి మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకోవాలని మనుషులు ఈరోజు ఆరాటపడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. ఒక్కొక్కసారి నేను ఈ చదువుతున్నానంటే మా అమ్మ కోసం అని చెబుతూ ఉంటారు. ఈ వైద్య విద్య నేను ఇంత కష్టపడి చదువుతున్నానంటే మా నాన్న కోసం, మా అమ్మ కోసం, మా తల్లిదండ్రుల కోసం అని చెబుతూ ఉంటారు. నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే నా కుటుంబం కోసం, నా భార్య పిల్లల కోసం అని చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఉద్యోగం మానేస్తుంటారు కూడా. నేను ఎందుకు ఉద్యోగం మానేస్తున్నానంటే నా భార్య పిల్లల కోసం, నా తల్లిదండ్రుల కోసం, నేను వారి దగ్గరికి వెళ్ళిపోవాలి, మనకు విలువైన ఉద్యోగాన్ని నేను మానేస్తున్నాను అంటూ ఉంటారు. ఉన్న దేశాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, పరాయి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఊడిగం చేస్తూ చాలా బాధ అనుభవిస్తూ ఉంటారు. ప్రతిరోజు వారికి కష్టాలే. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వారు అలా కష్టపడుతున్నప్పుడు నిజంగా చావుకు దగ్గరికి వెళ్ళిపోతారండి. చావు దగ్గరకు వెళ్ళిపోతారు. బానిస బ్రతుకులు. ఎందుకంటే ఆ దేశాలలో ఉన్నటువంటి యజమానులు సరైన వారుగా ఉండరు, చాలా కష్టపెడతారు. ఒక్కొక్కసారి మరణించాలనిపిస్తుంది. అయినా సరే ఒక్కసారి స్వదేశంలో ఉన్నటువంటి తమ యొక్క సొంత వారిని ఒక వీడియో కాల్లోనో లేకపోతే ఫోన్ కాల్లోనో పలకరించుకొని వారితో మాట్లాడినప్పుడు వారు పడుతున్న కష్టం అంతా కూడా మర్చిపోతారు. నేను నా భార్య కోసం, నా పిల్లల కోసం ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను కదా, కనుక ఏ కష్టమైనా సరే నాకు సంతోషంగానే ఉంటుంది అని ఎంతటి కష్టానికైనా సరే వారు ఒప్పుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు అక్కడ పనిచేస్తున్నప్పుడు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. స్త్రీలు పనిచేస్తున్నప్పుడు తమ సొంత వారు, తమ భర్త, తమ పిల్లలు ఇక్కడే ఉంటారు, స్వదేశంలో ఉంటారు, వారేమో విదేశాలలో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు చాలా బలహీనమైనటువంటి ఘటాలు కదండి.
వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వారి యజమానులు శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కానీ వారు పని చేస్తూ ఊడిగం చేస్తూ కష్టపడుతూ చెమట వచ్చి తమ ఇంటి వారి కొరకు ఆ బాధనంతా మర్చిపోతారు. ఎందుకంటే ఇంటి వారిని వారు ప్రేమిస్తున్నారు, వారి సొంత వారిని వారు ప్రేమిస్తున్నారు, వారి కుటుంబాన్ని వారు ప్రేమిస్తున్నారు. ప్రియులారా, మనుష్యులలో ఈ తాలూకు స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? నా అనుకున్న వారి కొరకు ప్రాణం పెట్టాలి, నా అనుకున్న వారి కొరకు ఏ త్యాగమైనా చేయాలి. ఈ స్వభావం మనుషులలో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచే వచ్చింది. దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు మానవ జాతిలో అనేక మంది, అందరూ అని చెప్పను, మానవ జాతిలో అనేక మంది మృగాలుగా మారిపోతున్నారు. దుష్టుడు వారిని ఆవహించి బంధాలను కూడా మరిచిపోయేలా చేస్తూ, సొంత వారిని చంపాలనుకునేవారు, సొంత వారిని ఇబ్బందులు పెట్టాలనుకునేవారు ఈరోజు అనేక మంది సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మన దగ్గర కూడా, మన బంధువుల్లో కూడా చాలామంది అలాంటి వారు ఉంటారు. వార్తల్లో మనం అలాంటి వారిని గురించి వింటూ ఉంటాం. దుష్టుడు మనుషులను ఆవహించటం వలన ఈరోజు ప్రేమ, ఆకర్షణ, ఆరాధన, మనుషుల మధ్య బంధాలు ఇవన్నీ కూడా నేల కలిసిపోతున్నాయి. అయితే మానవ జాతిలో స్వాభావికంగా మనిషి ప్రేమించటానికి ఆ యొక్క బుద్ధి, ఆ యొక్క స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుండే వచ్చింది. దేవుని దగ్గర నుండే వచ్చింది. నేను ప్రేమిస్తే ప్రాణం పెట్టేటంతగా ప్రేమిస్తాను అనే స్వభావం దేవుని దగ్గర నుండే వచ్చింది. మర్చిపోకండి, దేవుని దగ్గర నుండే వచ్చింది. ఆ స్వభావాన్ని మనం తెచ్చుకున్నాం. మనం దేవునికి పిల్లలం. సాతాను యొక్క మాయలో పడి, వాడి ఆకర్షణలో పడి ఈరోజు ఎందరో భయంకరులుగా మారిపోతున్నారు. అలాంటి తరుణంలో దేవుని మాటలు మానవ సమాజానికి ఎంతైనా అవసరం. దేవుడు వ్రాయించినటువంటి సంగతుల ద్వారా ఒక గొప్ప స్వభావాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ స్వభావాన్ని భూమి మీద మనం కూడా కలిగి ఉన్నాం. ఈరోజు ఆ స్వభావం అంతరించిపోయే స్థాయికి వచ్చింది. కానీ ఆ స్వభావాన్ని మనుషులు అర్థం చేసుకోగలిగితే, దేవునిలో ఉన్న ప్రేమ స్వభావాన్ని మనుషులు అర్థం చేసుకోగలిగితే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయమంతా ఈ పాఠంలో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒకవేళ భూమి మీద మనం ఎవరినైనా ప్రేమించాలంటే మన వారిని మనం ప్రేమిస్తున్నాం. పగవారిని మనం ప్రేమించేటంత స్థాయిని ఇంకా అందుకోలేదు. మన వారిని మనం ప్రేమిస్తున్నాం. మన తల్లిదండ్రులను, మన పిల్లలను, భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, గురువైతే శిష్యులను, శిష్యులైతే గురువును, అభిమానించేవారైతే అభిమాన వ్యక్తిని, అభిమానింపబడే వ్యక్తి అభిమానించేవారిని, ఇలా ఒకరికి ఒకరు వారికి నచ్చితే ప్రేమిస్తున్నారు. వారికి కావలసి ఉంటే వారు ప్రేమిస్తున్నారు. సొంత వారైతే ప్రేమిస్తున్నారు, బంధువులైతే ప్రేమిస్తున్నారు. అయితే పగవారిని కూడా ప్రేమించగల స్వభావం ఈరోజు మనుషుల్లో ఉందంటారా? పగవారిని కూడా ఎటువంటి సంబంధం లేకుండా గొప్పగా, మిన్నగా, ప్రాణం పెట్టేటంతగా ప్రేమించే స్వభావం ఈరోజు మనుషుల్లో ఉందంటారా? కానీ దేవునిలో ఉంది. దేవునిలో ఉంది. నరజాతిలో అనేక మంది దేవునికి ఎదురు తిరుగుతున్నా కానీ దేవుడు ఎంత దయామయుడంటే, ఆయన ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపింపజేయుచున్నాడు, సూర్యుని అనుగ్రహించుచున్నాడు, భూమిని, పంటలను, బ్రతుకును దయచేయుచున్నాడు. ఎంత గొప్ప విషయమో చూసారా? అది చేతకానితనం కాదు, చూచి చూడనట్టుగా పట్టింపు లేనితనంగా ఉండటం కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే స్వభావం దేవునిలో ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే స్వభావం పరలోకమందున్న తండ్రిలో ఉంది. మనుషులను ఏ తారతమ్యం లేకుండా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో హెచ్చు స్థాయిలో కనిపిస్తుంది. ఆయనను కాదంటున్నా, ఆయనకు ఎదురు తిరుగుతున్నా,
ఆయన మీద రాళ్ళు విసురుతున్నా, ఆయన లేడని ప్రకటనలు చేస్తున్నా, ఆయనను గేలి చేస్తున్నా, హేళన చేస్తున్నా, ఆయనైతే భూమి మీద ఉన్న ప్రజల ఎడల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడినది. ఎప్పుడైతే నరకాలని దేవునికి అనిపిస్తుందో అప్పుడు శిక్ష విధిస్తున్నాడు. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, అప్పుడు మానవులను తీసుకుని వెళ్ళిపోవడం, అప్పుడు శిక్ష విధింపచేయటం, అది చివరి స్థాయి. అయితే అప్పటి వరకు కూడా ఆయన ప్రేమ, దీర్ఘశాంతంతో కూడిన ఆయన ప్రేమ మనుష్యులను బ్రతికిస్తూనే ఉన్నది. నిజంగా ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భూమి మీద మన సొంత వారిని, మన బంధువులను మనం ప్రేమించగలుగుతున్నాం, కానీ మన పగవారిని, ఎటువంటి సంబంధం లేని వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? కానీ దేవుడైతే అలా కాదు. మానవ జాతి అంతటిని ఏ తారతమ్యం లేకుండా ప్రతి కాలంలోనూ ఆయన ప్రేమించాడు. ముందుగా ఆయన ప్రేమను చూపించాడు. ఈ ప్రేమను అర్థం చేసుకోలేక, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మహా దివ్య జ్ఞానమును తెలుసుకోలేక అనేక మంది దేవుని ప్రేమకు దూరం అయిపోయారు, కాదనుకున్నారు, నరకానికి జారిపోయారు, ఇంకనూ జారిపోతున్నారు, ఇంకనూ వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, దేవుడైతే మనుష్యులను ప్రేమిస్తున్నాడు, అపారముగా ప్రేమిస్తున్నాడు. ఇక ఆయన ప్రేమ ఏ స్థాయికి వెళ్ళిందంటే, భూమి మీద అందరితో పాటుగా సూర్యుడిని, వర్షాన్ని, భూఫలమును ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అంచనాలకు మించి ఆయన ప్రేమ వెళ్ళిపోయింది. ఆయన తన ప్రియ కుమారుని అద్వితీయ కుమారుని లోకమునకు పంపించి శరీరాన్నిచ్చి మనుష్యులందరి కొరకు బలి చేశాడు, చేయి విడిచిపెట్టాడు. ఆయన శిలువ మీద మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలని తీర్మానించాడు. ధర్మానుసారముగా మనుషులను రక్షించాలంటే ఇదిగో ఇంత ప్రేమ నా కుమారుడైన యేసు చూపించాలని దేవుడు కోరుకున్నాడు. తండ్రికి తగిన విధేయుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి, యేసుప్రభు, దేవుని వాక్యమైన యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. బంధువుల కొరకు కాదు, తనకు నెలవైన వారి కొరకు కాదు, తన్ను ప్రేమించిన వారి కొరకు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, రోగులకే కావాలి కానీ ఆరోగ్యం కలిగిన వారికి నేనెందుకు అంటున్నాడు. రోగులకే కావాలి కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు ఎందుకు? ఆరోగ్యం కలిగిన వారి కొరకు నేను రాలేదంటున్నాడు ఆయన. అంటే ఆయన ప్రాణం దేని కొరకు పెట్టాడు? ఎవరి నిమిత్తమై పెట్టాడు? ఆయన వేదన ఎందు నిమిత్తమై అనుభవించాడు? పాపాత్ముల నిమిత్తమై. అసలు పాపాత్మునికి ఆయనతో సంబంధం లేదు కదా, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. సంబంధం లేని వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే మీరు ఆలోచన చేయండి. తల్లి కొరకు ప్రాణం పెట్టాడంటే గొప్పగా చెప్పుకుంటారు భూమి మీద. తండ్రి కొరకు ప్రాణం పెట్టాడంటే గొప్పగా చెప్పుకుంటారు భూమి మీద. దేశం కోసం ప్రాణం ఇచ్చాడంటే గొప్పగా చెప్పుకుంటారు ఈ భూమి మీద. అమరవీరుడు అంటారు. ఎటువంటి సంబంధం లేకపోయినా, ద్వేషించిన, తన్ను పొడిచిన, తన రక్తాన్ని కళ్ళచూచిన, కొరడాలతో కొట్టిన, మాంసపు ముద్దగా పిండేసిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తండ్రి మనస్సు ఎరిగిన వాడై పాపాత్ముల కొరకు ప్రాణం పెట్టాడు. ఏం సంబంధం ఉందని? అదే ప్రేమ అంటే. హద్దులు దాటిన ప్రేమ, ఎవరి అంచనాలకు అందని ప్రేమ, దేవుని ప్రేమ. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి మనుషుల మధ్య ఉన్న బంధాలు, ఆ ప్రేమలో అర్థం చేసుకుంటున్నటువంటి మీరు ప్రేమలో పరిపూర్ణమైనటువంటి స్థాయిని తెలుసుకోవాలని ఆశిస్తే, ఇదిగో కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనపై చూపించిన ప్రేమను ఒక్కసారి మీరు గమనించండి. మీకు దేవుని ప్రేమ అర్థమైతే ఈ భూమి మీద పరిపూర్ణమైన ప్రేమలో మీరు జీవించగలిగితే నిత్య జీవాన్ని సంపాదించగలుగుతారు. ఈరోజు అన్ని బంధాలు ఉన్నా సరే,
సొంత వారిని కూడా కాదనుకుంటూ, సొంత వారిని కూడా చంపుకుంటూ, సొంత వారిని కూడా ద్వేషిస్తూ ఉన్నటువంటి ఈ సమాజానికి ఈ ప్రేమ పాఠం తప్పకుండా కావాలి. మరల వారిని మనుషులుగా మార్చడానికి ఈ ప్రేమ పాఠం తప్పకుండా వారికి వినిపించాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే వ్రాయబడిన చక్కని మాటలను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఒకరి కొరకు ఒకరు చనిపోయారంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం, చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టేశారా, ఒకరి కొరకు ఒకరు ప్రాణం అడ్డేశారా, ఒకరి కొరకు ఒకరు కష్టపడుతుంటేనే మనం వారిని సబాష్ అని పొగుడుతాం కదా. ఒక కుటుంబం కొరకు ఒక యజమాని కష్టపడుతుంటే, తల్లిదండ్రుల కొరకు కుమారుడు కుమార్తె కష్టపడుతుంటే మనం వారిని సబాష్ అంటాం కదా. బాధ్యత తెలిసినటువంటి వ్యక్తి అంటూ ఉంటాం కదా. ఈ భూమి మీద ఒకరి కొరకు బాధ అనుభవించవచ్చు. ఒక్కొక్కసారి ఒకరి కొరకు ప్రాణం కూడా పెట్టవచ్చు, తెగింపవచ్చు. ప్రాణం పెట్టేటంతగా వారి యొక్క ప్రేమ వెళ్ళవచ్చు. అయితే వారు ఎవరి కొరకు ప్రాణం పెడతారు? నీతిమంతుల కొరకు ప్రాణం పెడతారు. మా అమ్మ మా నాన్న కనుక నేను వారి కొరకు ప్రాణం పెట్టాలనుకుంటున్నానంటే ఒక అర్థం ఉంది, సబబుగా ఉంది. లోకం దృష్టికి అది గొప్పగా ఉంది. నీతిమంతుల కొరకు సైతము ఎవరైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అప్పుడప్పుడు రాజకీయ నాయకుల కొరకు చూడండి, ప్రాణాలు తెగిస్తూ ఉంటారు. ప్రజలు ప్రాణాలకు తెగిస్తూ ఉంటారు. అభిమానులు ప్రాణాలకు తెగించి వారి యొక్క ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు, బలిదానాలు. నీతిమంతుడని వారు భావిస్తున్నారు కనుక ఆ నీతిమంతుని కొరకు ప్రాణం ఇవ్వాలనుకుంటున్నారు. అంతే తప్ప ఒక పాపాత్ముడి కొరకు ప్రాణం ఇవ్వగలరా? పాపాత్ముడని భావిస్తే ప్రాణం ఇవ్వగలరా? అతడు నీతిమంతుడో పాపాత్ముడో తర్వాత విషయం, దేవుని న్యాయపీఠం ముందు. కానీ ఈ ప్రాణం పెట్టేవారికి మాత్రం వారంటే ప్రాణం. వారు నీతిమంతులు అనుకుంటున్నారు కనుక, అంత గొప్ప వ్యక్తిని మేము చూడలేము అనుకుంటున్నారు కనుక వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులంటే పిల్లలకు అంత గొప్ప ప్రేమ, పిల్లలంటే తల్లిదండ్రులకు అంత గొప్ప ప్రేమ. పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకవేళ నీతిమంతుని కొరకు ఎవడైనా ప్రాణము పెట్ట తెగింపవచ్చును. కానీ పాపాత్ములు అని తెలిసినా సరే ప్రభువు ప్రాణం పెట్టాడు. మరి ఈ ప్రేమను ఏమంటారు మీరు? లోకమంతా పాపముతో నిండిపోయినదని, దేవుని వాక్యమునకు బహుదూరముగా ఉన్నదని, వీరిని రక్షించుట ఇక దేని వలన కాదని, తన ప్రాణం ఇస్తే తప్ప వీరిని అందరినీ రక్షించలేనని, వారి మనస్సులు కరగాలంటే శిలువ మీద నా కేకలే వారి మనస్సులను కరిగేలా చేస్తాయని ప్రభువైన యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. పాపాత్ములని తెలిసినా సరే ప్రాణం ఇచ్చాడండి. గొప్ప విషయం, మహోన్నతమైన విషయం, అంచనాలకు మించిన విషయం. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎంత గొప్ప ప్రేమ తండ్రిది! మంచివారైనా చెడ్డవారైనా, నీతిమంతులైనా అనీతిమంతులైనా, వర్షాన్నిచ్చి, భూఫలాన్నిచ్చి, సూర్యునిచ్చి, ప్రకృతులు అన్నిటినీ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి కాపాడుతున్నాడు కదా. ఆయన మనసెరిగినటువంటి తన కుమారుడు పాపుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు.
తండ్రిని సంతోషపెట్టడానికి, తండ్రి సంకల్పాన్ని పరిపూర్ణం చేయటానికి మానవులను, అనగా తన సహోదరులుగా భావించినటువంటి మనుష్యులను రక్షించటానికి, చెయ్యి పట్టుకొని అగ్నిలో నుండి లాగటానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. పచ్చబొట్టు పొడిపించుకుంటేనే అబ్బో నీది చాలా గొప్ప ప్రేమ అంటున్నారే, ప్రాణం పెట్టాడు. మనము ఆయనకి కానివారమని తెలిసినా సరే, మనము పాపాత్ములమని తెలిసినా సరే ప్రాణం పెట్టాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని మనకు ఎప్పుడు తెలిసింది? మనం పాపులమై ఉండగా మనకు తెలిసింది. మనం పాపులమై ఉండగా మనకు క్రీస్తు ప్రాణం పెట్టాడని మనకు అర్థమైంది కదా, మనం నేర్చుకున్నాం కదా, మనకు ఆ వార్త వినిపించింది కదా, అప్పుడు మనం మారాం. ఇంకా మారిన వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులలో ప్రతి ఒక్కరూ పాపాత్ములవై ఉన్నప్పుడు ప్రాణం పెట్టారు. పాపుల కొరకు ప్రాణం పెట్టారు. ఆ మాటలో ఎంతో ప్రేమ దాగి ఉంది. నీతిమంతుల కొరకు ఒకడు చనిపోతే వాడిని గొప్పవాడు అంటున్నారే, పాపాత్ముల కొరకు చనిపోయాడు ఈయన. ఈ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమను మీరు అర్థం చేసుకుంటే మీలో కూడా ప్రేమ చిగురిస్తుంది. నేను పాపాత్ముడనై ఉండగా నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువు దగ్గరకు నేను వెళ్ళగలిగితే నాలో కూడా ప్రేమ బీజం మొలకెత్తుతుంది అని మీరు ఆలోచన చేస్తే, నిజంగా మీరు అలా రాగలిగితే, ప్రభువు ద్వారా రక్షణ నొందగలిగితే నిజంగా మీరు కూడా ప్రేమామయులుగా మారిపోతారు. మనతో ఏ సంబంధం లేకపోయినా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ప్రభువును మనం ధరించుకొని జీవించగలుగుతాం. ప్రభువును మనలో చూపించగలుగుతాం. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. చాలా లోతులకు వెళ్ళి మీరు దీనిని పరిశోధన చేయాలి, అర్థం చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. అక్కడ వ్రాయబడిన మాటలు మీరు ఇప్పుడు తప్పకుండా చదవాలి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభపు వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ వాక్య భాగాన్ని చక్కగా ఆలోచన చేస్తున్నారా? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని పౌలు గారు తెలియజేస్తున్నారండి. అంటే దేవునికి ప్రియులైన పిల్లలు ఎవరన్నమాట? ఆయనను పోలి నడుచుకునేవారే ఆయనకు ప్రియులైన పిల్లలు. తన అద్వితీయ కుమారుడు దేవుని వాక్యముగా ఆయన దగ్గర ప్రారంభం నుంచి ఉన్నటివాడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు పాపాత్ముల మధ్య ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ పాపాత్ములను ప్రేమిస్తూ దేవుని మార్గంలోనికి వారిని నడిపిస్తున్నప్పుడు ప్రభువును చూడగానే, యేసుక్రీస్తు ప్రభువును చూడగానే తండ్రికి ఏమని చెప్పాలనిపించింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. తండ్రికి ఎప్పుడు ప్రియకుమారులు అవుతాం? తండ్రికి ఎప్పుడు ప్రియకుమారులు అవుతాం? కుమారులుగా బ్రతకడం వేరు, ప్రియకుమారులుగా మారడం వేరు. పేరుకు మాత్రమే కుమారులమా, ప్రియకుమారులమా? ప్రియకుమారులు కావాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన కొరకు ప్రాణం పెట్టే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ప్రేమ అపారమైనది, బలీయమైనది, హద్దులు లేనిది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవిస్తున్న ఆ తీరును చూచినప్పుడు తండ్రి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వింటే మీరు కూడా ప్రియకుమారులు అవుతారు అని తండ్రి తెలియజేస్తున్నాడు. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె ఉండి దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మనము పాపులమై ఉండగా పాపాత్ముల అందరి కొరకు ఒక అర్పణగా, బలిగా, దేవునికి పరిమళ సువాసనగా తన ప్రాణమును అర్పించుకున్నాడు. సహోదరులను ఈ విధంగా ప్రేమించాడు. కనుక మనం కూడా క్రీస్తు దగ్గర నుండి ప్రేమ స్వభావాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. వారు మనవారు కారు, మన సంబంధికులు కారు, పైగా మనకు పగవారు, మనకు శత్రువులు అయినా సరే భూజీవిత కాలమే కదా. వారిని మనం ప్రేమించగలిగిన కాలం అంటూ ఏదైనా ఉందంటే భూజీవిత కాలమే కదా. నేను ముందుగా వెళ్ళిపోయినా, వారు ముందుగా వెళ్ళిపోయినా
ఎలా ప్రేమించగలను కనుక దేవుని వాక్యమును వారికి అందించి నేను ప్రేమించి వారిని అగ్నిలో నుండి లాగి రక్షించాలనేటువంటి గొప్ప స్వభావం మనలో ఉండాలి. మన చేతనైనంత సహాయం వారికి చేసి వారిని అగ్నిలో నుండి కాపాడాలనేటువంటి ఆ యొక్క విధానం మనలో ఉండాలి. క్రీస్తు మనకు నేర్పించినది కేవలం మాటల వరకేనా? కాదు, మన ప్రవర్తనను మార్చటానికి, క్రియలలో దేవుని ప్రేమను మనం చూపించటానికి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, చక్కగా ఆలోచన చేయండి. దేవుని జ్ఞానము మనకు ఏమని నేర్పిస్తుంది? మీరు ప్రేమలో అంతకంతకు అభివృద్ధిని పొందాలి. మీరు దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో మీరు దేవుని వాక్యమును అనుసరించి క్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి. మీరు క్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటే మీరు ప్రేమలో పరిపూర్ణులైనట్టే అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? లోకంలో ఎవరెవరి కొరకు ఎంతవరకు మనం ఆలోచించాం, వారి కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడాలని మనం అనుకున్నాం. కానీ మన కన్న తండ్రి అయిన దేవుని సంకల్పం ఏంటి? ఆయన నన్ను గూర్చి ఏమనుకున్నాడు, నా విషయమైన ఆయన చిత్తం ఏమిటి, దానిని మనం తెలుసుకొని ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా? మన కొరకు తన కుమారుడైన యేసు ప్రాణం పెట్టినప్పుడు ఆయన రక్షణను మనం స్వీకరించగలుగుతున్నామా? మనలను మనం కాపాడుకోగలుగుతున్నామా? ప్రేమలోనికి మనం అడుగు పెట్టగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే నిజముగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను పొందారు, వారు ఆ ప్రేమలోనికి అడుగుపెట్టారు. అలాంటి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు, అప్పటి వరకు ఆయనకి పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటో తెలియదు. తన సొంత వారిని, తన బంధువులను, తన మంచిని కోరుకుంటున్నారు అనుకునే వారిని ప్రేమించాలనుకునేటువంటి స్వభావం పౌలు గారిది. అంతే తప్ప పరాయి వారిని, పగవారిని, శత్రువులను కూడా ప్రేమించాలనే స్వభావం యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన ఎలా మారిపోయాడో చెప్పటానికి ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిందండి. పౌలు గారు ఎలా మారిపోయారు, అంతకు మునుపు జీవితం ఏంటి, యేసును అంగీకరించిన తర్వాత ఈయన యొక్క ప్రవర్తన ఎలా మారిపోయిందో, ఈయన స్వభావం ఎలా మారిపోయిందో చెప్పటానికి ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. ఆయనలో వచ్చిన మార్పును ఆ యొక్క వాక్య భాగం సూచిస్తుంది. ప్రియులారా, చక్కగా మీరు నేర్చుకోవాలి. నిజంగా ప్రభువును అంగీకరిస్తే మన విధానం ఎంతగా మారాలా అని పౌలు గారి యొక్క స్వభావాన్ని మీరు ఒక్కసారి గమనించగలిగితే మీకు అర్థమవుతుంది. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు ఆలోచనాత్మకంగా తెలుసుకోండి, గ్రహించండి. పౌలు గారు ఈ విధంగా మారారంటే అసలు ఆయనలో ఆ మార్పుకు కారణమైనటువంటి ప్రభువు యొక్క ప్రేమను ఒక్కసారి గుర్తెరగండి. పరిశుద్ధ గ్రంథంలో ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. పౌలు గారిలో ఎలాంటి స్వభావం వచ్చిందో చూడండి. నీ భోజనం నీ ఇష్టం అని ఆయన చెప్పటం లేదండి. ఏమంటే ఎవరి భోజనం అయినా వారి ఇష్టమే కదా. ఎవరికి ఇష్టమైన భోజనాన్ని వారు చేస్తారు. అది శాకాహారమైనా మాంసాహారమైనా ఏ పదార్థమైనా వారి ఇష్టం. వారికి ఏది హితవుగా ఉంటే అది తింటారు. అసలు అందులో అడ్డే ఉంది. అందులో కూడా మనం ఆలోచన చేయాలంటున్నారు పౌలు గారు. వారి స్వభావం ఎలా మారిపోయిందో చూడండి. పౌలు గారి యొక్క స్వభావం ఎలా మారిపోయిందో చూడండి. నీ భోజనం సంఘంగా మీరు ఉన్నప్పుడు, ఎందుకంటే మీరు ఒక సమూహంగా క్రీస్తును ఆరాధిస్తున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారు, క్రీస్తును ప్రకటిస్తున్నారు. మీ భోజనము మీ సహోదరునికి ఆటంకము కలుగ చేస్తే మీరు ఆ భోజనాన్ని మానివేయటం మంచిది అంటున్నారు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ యొక్క త్యాగాన్ని మీరు వృధా చేస్తున్నారా? అంటే క్రీస్తుకు దూరం చేస్తున్నారా మీ సహోదరులను? మీ భోజనం వలన, మీ అలవాట్ల వలన, మీ మాటల వలన? జాగ్రత్త.
ఒక సహోదరుని కాపాడటానికి క్రీస్తు తన ప్రాణం పెడితే ఏదో చిన్న కారణం చేత నీ సహోదరుని నువ్వు దూరం చేసుకుంటున్నావా, క్రీస్తుకు దూరం చేస్తున్నావా? ఆలోచించాలి. ప్రేమలో పరిపూర్ణ దశకు చేరుకుంటే సహోదరుల కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలన్నది ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాటల్లో తాత్పర్యం. ప్రేమలో పరిపూర్ణ దశకు చేరుకుంటే, లేదు ప్రాథమిక దశలోనే ఉన్నారనుకోండి, నా భోజనం నా ఇష్టం అంటారు. అసలు నా భోజనాన్ని అడగటానికి అతడెవరు ఆమెవరు అని అడుగుతూ ఉంటారు. నా ఇష్టం, నేను ఆమె భోజనాన్ని ఏమైనా అడుగుతున్నానా, అతని యొక్క భోజనాన్ని అతని యొక్క ఇష్టాలను నేను ఏమైనా అడ్డుకుంటున్నానా అని అంటారు. అంతే కదా, నా ఇష్టం నాది, వారిష్టం వారిది. స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఏదైనా తినమన్నాడు దేవుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుట మంచిదన్నాడు. కనుక మాంసాహారమైన శాకాహారమైన వారికి నచ్చనిదైనా నచ్చినదైనా నా ఇష్టం నాది, నాకు నచ్చినదాన్ని నేను తింటాను అని సహోదరునికి నీ భోజనము వలన ఆటంకం కలుగుతుంది అంటే కనుక ఆలోచించు. నీవు ప్రేమలో ఏ దశలో ఉన్నావు? పరిపూర్ణమైన దశలో ఉంటే నీ సహోదరునికి ఆటంకము కలుగు చేసే భోజనాన్ని నువ్వు చేయకూడదు అంటున్నారు పౌలు గారు. ఎంత గొప్ప పరిపక్వత అండి ఇది, ఎంత గొప్ప పరిపక్వత! సహోదరునికి ఆటంకం కలుగుతుందేమోనని కడుపు కాల్చుకోవటం, కడుపు మార్చుకోవటం, లేక ఇష్టాలను చంపుకోవటం. ఏ సంబంధం ఉందని సహోదరునితో? కేవలం క్రీస్తు అనే సంబంధం. లోక సంబంధమైనటువంటి సంబంధాలు కావివి, లోక సంబంధమైన సంబంధ బాంధవ్యాలు కావివి, క్రీస్తు నిమిత్తమైన సంబంధం. అక్కడ అదే చెబుతున్నారు ఆయన. ఎవని కొరకైతే క్రీస్తు ప్రాణం పెట్టాడో ఆ సహోదరుని నీ నుండి దూరం చేసుకోకు, నీ నుండి దూరం చేసుకోకు. నీ భోజనము చేత ఆ సహోదరుని నీవు ఆటంకపరచకు, కోల్పోకు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగే 21వ వచనం కూడా చూడండి, ఇంకా వివరణ అక్కడ మనకు దొరుకుతుంది. 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 21వ వచనం. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయునది మరి ఏదియు గాని మానివేయుట మంచిది. ఇక్కడ కాస్త వివరణగా వ్రాయబడింది చూడండి. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏదియు గాని నీవు మానివేయుట మంచిది. అవును, నీకు స్వాతంత్ర్యం ఉంది, కాదనటం లేదు. మాంసం తినడానికి నీకు స్వాతంత్ర్యం ఉంది, ద్రాక్షారసం త్రాగటానికి, కొంచెముగా ద్రాక్షారసం పుచ్చుకోవటానికి, ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు తీసుకోవటానికి నీకు స్వాతంత్ర్యం ఉంది. నీ ఇష్టం నీదే, కాదనటం లేదు. ఎందుకంటే ప్రభు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అయితే ప్రభు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అయితే ప్రేమలో పరిపూర్ణ దశకు చేరుకోవాలనుకుంటున్నావా? నీ తండ్రి ప్రేమను నీవు చూడాలనుకుంటున్నావా? ఆ స్థాయిని అందుకోవాలనుకుంటున్నావా? పగవారిని కూడా ప్రేమించాలని, సహోదరులను ప్రేమించాలని, వారికి అడ్డము కలుగు చేసేది ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదని నీవు వాటన్నిటినీ చెరిపేసుకుంటున్నావంటే వాట్ ఏ వండర్ఫుల్ లవ్. దిస్ ఈజ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ లవ్. ఇదేనండి ప్రేమలో పరిపూర్ణత. నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనిది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. అంత గొప్పగా నీ సహోదరుని ప్రేమించుటలో నీ ఇష్టాలను మానేసుకుంటున్నావు, నీ ఇష్టాలను చెరిపేసుకుంటున్నావు. అవును, పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసును భూమి మీదకు పంపించి పాపాత్ముల కొరకు ప్రాణం పెట్టమన్నాడంటే, ఆయన ప్రాణం పెట్టాడంటే అదే ప్రేమ. అంటే ఆ ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. సహోదరుని కొరకు నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది. నిజంగా ఇంత గొప్ప ప్రేమ స్వభావం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత వచ్చే ఈ ప్రేమ స్వభావం ఈరోజు మనుషులందరిలో ఉంటే సమాజం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఏదైనా తోటలా ఉంటుంది, ఏదైనా తోటలా ఉంటుంది సమాజం. కానీ ఈరోజు ఎలా ఉందో చూడండి. ఎక్కడ చూచినా అపనమ్మకత్వం, దోపిడీ, దగ, మోసం, హత్యలు, వ్యభిచారములు, దొంగతనములు భయంకరం. ఈరోజు మనుషుల యొక్క ప్రవర్తన భయంకరం. ఆదమరిస్తే మోసం చేయాలని ప్రతి ఒక్కరూ పొంచి చూస్తున్నారు, మన చుట్టూ పొంచి చూస్తున్నారు. సర్ప నాలుక వంటి నాలుకను కలిగి ద్వంద్వార్థాలతో
మోసం చేయటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రియులారా, మనుషులలో ప్రేమ చల్లారిపోయింది, నాశనం అయిపోయింది, మట్టి కలిసిపోయింది. మరలా ఆ ప్రేమను చిగురింప చేయటానికి దేవుని వాక్యం ప్రయత్నిస్తోంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఈ ప్రేమను గమనించగలిగితే, గ్రహించగలిగితే, స్వీకరించగలిగితే మరలా ప్రేమ మనుషుల్లో పుడుతుంది. ఇది మనకు కొత్తగా వచ్చేదేం కాదు, మన తండ్రి లక్షణం ఇది. మరలా దానిని మనం సంపాదించుకోవాలి. పోగొట్టుకున్న దానిని మరలా మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలి. పౌలు గారు అంటున్నారు, నీవు మాంసం తినటానికి నీకు అర్హత ఉన్నా, నీకు స్వాతంత్ర్యం ఉన్నా, నీ సహోదరునికి ఒకవేళ ఆటంకం అయితే, నీ సహోదరుడు మాంసం తినడనుకో, నీవు అతని దగ్గర కూర్చుని మాంసం తినటం, లేక అతనికి తెలిసేలా మాంసం తినటం మంచిది కాదు. అతని దగ్గర నీవు ద్రాక్షారసం త్రాగటం, లేక అతనికి తెలిసేలా ద్రాక్షారసం త్రాగటం అతనికి ఇష్టం లేకపోతే నీవు మానివేయడం మంచిది, నీవు త్రాగటం మంచిది కాదు. నీకేదైనా సరే, సహోదరునికి అడ్డము కలుగు చేసేది ఏదైనా సరే నీవు మానివేయటం మంచిది. ఎందుకంటే ఆ సహోదరుని కొరకే క్రీస్తు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, సహోదరుని కొరకు కూడా ప్రాణం పెట్టాడు. కనుక అతని గురించి కూడా నీవు ఆలోచించు, ఆమె గురించి కూడా నీవు ఆలోచన చేయి అని దేవుని వాక్యము ద్వారా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు కేవలం చెప్పటం వరకేనా, లేక ఆయన జీవితంలో కూడా ఆయన పాటించి చూపించారా? వచ్చింది, ఆయనకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది. ఆయన జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశం ఆయనకు ఎదురైంది. మాంసం తినే విషయంలో ఆయన మాంసాహారి. మాంసం చిన్ననాటి నుండి ఆయన తీసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు. కానీ సంఘంలో, సహోదరులలో కొంతమందికి మాంసం తినే అలవాటు లేదు. ఆయన వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు, ఆయన సంఘాల మధ్య ఉంటున్నప్పుడు, సమూహాల మధ్య ఉంటున్నప్పుడు పౌలు గారిని గురించి వారు వింటున్నారు కదా. పౌలు గారు మాంసాహార, శాకాహార అని కొందరు అడుగుతున్నారు కదా. మరి పౌలు గారు మాంసాహారి అని తెలుసుకున్నప్పుడు శాకాహారులుగా ఉన్న వారందరూ పౌలు గారిని బట్టి దేవుని విడిచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందేమోనని ముందుగానే జాగ్రత్త పడుతూ పౌలు గారు ఏం చేస్తున్నారో చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. నిజంగా ఆయన జీవితంలోనికి ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారో కూడా చెబుతున్నారు. కేవలం మాటలు చెప్పడం వరకే కాదు. ప్రేమ అంటే మనలో ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తీకరించటం, మన క్రియలలో, మన జీవితంలో ప్రేమను చూపించటం, మాటల్లో చెప్పడం కాదు ప్రేమ అంటే. పౌలు గారు అంటున్నారు, పౌలు గారు నిజ జీవితంలో ఏం చేశారో చెబుతున్నారు. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. నేను తినే భోజన పదార్థమే నా సహోదరునికి అడ్డము కలుగు చేస్తుందా? అయితే నేను నా జీవితంలో ఇక ఎన్నటికీ మాంసము తినను అని ఒక నిర్ధారణకు వచ్చేసారండి పౌలు గారు. ఒక సహోదరుని కొరకు అలవాటు మార్చేసుకున్నారండి. తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అలవాటు మార్చేసుకున్నారండి. నేను ఇక ఎన్నటికీ మాంసం తినకూడదు అనుకుంటున్నాను అంతే అంటున్నారండి. థింక్ వన్స్. సుదీర్ఘంగా మీరు ఆలోచన చేయండి. సహోదరుని కొరకు ఎంత ప్రేమను మనం చూపించాలా? అవును, మన ప్రభు మన ఎడల అంత ప్రేమ చూపించలేదా? మనం పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనలను దృష్టిలో ఉంచుకొని సిలువ మీద ఆ వేదన అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభువులో ఆ ప్రేమ మనకు కనిపించలేదా? అవును. కనుక ప్రభువును ఆశ్రయించిన మనము, ప్రభువు ద్వారా రక్షణ పొందిన మనము ఆ ప్రేమను సంతరించుకోవాలి. సహోదరుని కొరకు నొప్పింపబడాలి, కష్టపడాలి, అలవాట్లు మార్చుకోవాలి. ఆ సహోదరుడు బలహీనుడు, ఏం చేస్తాం? ఆ సహోదరుడు బలహీనులైన సహోదరులు కొందరు ఉంటారు కదా, వారికి వాక్యం సరిగ్గా రాదు, వారు ఇంకా అప్పటికప్పుడే ప్రాథమిక స్థాయిలో ఉంటారు. మరి వారిని పోగొట్టుకోవాలా? మన ప్రవర్తన చేత బలహీనులైన సహోదరులను పోగొట్టుకోవాలా? వారిని అక్కడి వరకు తీసుకురావటానికి ప్రభు ప్రేమ, ప్రభు యొక్క అర్పణ ఎంత కష్టపడ్డాడైనా అంతవరకు వారిని తీసుకుని రావటానికి ఆయన ప్రేమ ఉపయోగపడింది కదా. కనుక మన ప్రవర్తన వారిని దూరం చేయకూడదు, ప్రభు ప్రేమకు వారిని దూరం చేయకూడదు. కనుక కష్టపడాలి, ఇబ్బంది పడాలి, వేదన అనుభవించాలి. మన సహోదరుల కోసం, మన తల్లిదండ్రుల కోసమే, మన పిల్లల కోసమే,
భార్య కోసమే, భర్త కోసమే, బంధువుల కోసమే, గురువు కోసమే, అభిమానుల కోసమే, అభిమానించే వ్యక్తి కోసమే మనం ఎన్నెన్నో చేయటానికి సిద్ధపడుతున్నాం కదా. ఏదో ఒక రోగం వస్తే మన తిండి మనం మానేసుకోమా? మాంసం తినకూడదని ఏదో ఒక రోగం మనలో వస్తే మనం మాంసం మానేమా? కనుక మన సహోదరులను అంతకంటే ఎక్కువగా ప్రేమించాలని మనకు దేవుని వాక్యం నేర్పిస్తుంది. కేవలం మాంసం తినే విషయంలోనూ లేక తిండి మానేసే విషయంలోనే మాత్రం కాదండి. సహోదరునికి అడ్డము కలుగ చేసేది మనలో ఏదైనా ఉంటే ఆ అడ్డంకి వలన ఆ సహోదరుడు ప్రభు ప్రేమకు దూరం అయిపోయే పరిస్థితి ఉంటే ఏ ఆటంకాన్నైనా సరే మనం దానిని స్వీకరించాలి. మనం నొప్పింపబడైనా, కష్టపడైనా, వేదన అనుభవించైనా ఆ సహోదరుని ప్రభు ప్రేమకు దగ్గర చేయాలి. కనుక దేవుని ప్రేమను అర్థం చేసుకొని ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడి ఈ ప్రేమను మీ జీవితాంతం క్రియల రూపంలో దేవునికి చూపించి ప్రియకుమారులుగా మారతారని మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమను బట్టి బ్రతిమలాడుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, ప్రేమాస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, మమ్మను కాపాడటానికి, రక్షించటానికి మేము పాపులమై ఉండగానే మీ ప్రియకుమారుని మా కొరకు బలి చేశారు. మీ అమూల్యమైన ప్రేమ కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నాయన, ప్రభు ప్రేమను ఎరిగిన వారమై ఆయన వలన తండ్రి మా పాపములు క్షమింపబడ్డాయి కనుక ఆయన ద్వారా రక్షణను పొందిన వారమై ఆయన చూపిన ప్రేమను మేము కూడా మా సహోదరుల నిమిత్తము చూపించగలగటానికి, ప్రేమలో ఆ గొప్ప స్థాయిని మేము అందుకోవటానికి నాయన ఈరోజు మీరు అనుగ్రహించిన వాక్య భాగం ఎంతో గొప్పది నాయన. అటువంటి స్థాయిని అందుకుని నిమిత్తము మంచి నిర్ణయం తీసుకోగలగటానికి నాతో పాటు మీ బిడ్డలందరికీ సహాయం చేయండి. మీ కృపను దయచేయండి. మీ ప్రేమ వర్ణనాతీతం నాయన. ఏ సంబంధం లేకపోయినా పగవారిని, పొరుగువారిని కూడా ప్రేమించగలిగి మీ స్థాయిని తండ్రి, ప్రేమలో మీ స్థాయిని అందుకోగలిగే మహాభాగ్యం మాకు దయచేయండి. ప్రభువును పోలి నడుచుకొనగలుగుటకు కృప దయచేయండి నాయన. మీ చేత ప్రియకుమారులు అనిపించుకోగలిగే ఆ గొప్ప క్షణాలు మా జీవితాలలో కనిపించడానికి సహాయం చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.